హలో ఫ్రెండ్స్, రాత్రిపూట మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఒక లైన్ లో చాలా బ్రైట్ గా 3 నక్షత్రాలు కనిపిస్తాయి కదా. ఈ 3 నక్షత్రాలకి అండ్ ఏలియన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. కొన్ని వందల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ. అండ్ ఆల్సో వీటికి అండ్ మనకి ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఈజిప్ట్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ 3 నక్షత్రాల గురించి ఉన్న వింతైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో నేను చెప్పబోయేది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వటం గ్యారంటీ. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఈజిప్ట్ కి వెళ్దాం. ఆకాశంలో ఉండే ఆ 3 నక్షత్రాలు అండ్ ఇక్కడ భూమి మీద ఉన్న ఆ 3 పెద్ద పిరమిడ్స్ చూడ్డానికి ఎగ్జాక్ట్ గా ఒకేలాగెందుకు ఉన్నాయి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ నక్షత్రాలు ఆకాశంలో ఎలాగైతే 3 చోట్ల ఉన్నాయో ఈ పిరమిడ్స్ కూడా భూమి మీద అదే ప్యాటర్న్ లో ఉన్నాయి. దీనిలో ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ 3 పిరమిడ్స్ లో 2 పిరమిడ్స్ చాలా పెద్దవి అండ్ లైన్ గా ఉంటాయి, కానీ 3వ పిరమిడ్ మాత్రం కొంచెం పక్కకి ఉంటుంది అండ్ ఆల్సో చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలోకి చూద్దాం. ఎగ్జాక్ట్ గా ఈ 2 స్టార్స్ ఒకే లైన్ లో ఉంటాయి, కానీ 3వది మాత్రం కొంచెం పక్కకి ఉంటుంది. అంటే 4500 ఇయర్స్ క్రితం ఈ పిరమిడ్స్ ఎవరో రాండమ్ గా కట్టలేదు. ఆ నక్షత్రాల పొజిషన్ చూసి ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ మ్యాప్ లాగా డిజైన్ చేశారు. కానీ అసలు ప్రశ్న ఏంటి అంటే అంత ప్రాచీన కాలంలో ఏ టెక్నాలజీ లేకుండానే ఇలాగా ఎలాగ పాసిబుల్ అయింది? ఎవరైనా సహాయం చేశారా? కానీ ఇక్కడతో ఈ స్టోరీ ఆగిపోలేదు. మీరు ఎప్పుడైనా మెక్సికోలో ఉన్న టియోటియోకాన్ సిటీ గురించి విన్నారా? అక్కడ పిరమిడ్ ఆఫ్ ది సన్ అండ్ పిరమిడ్ ఆఫ్ ది మూన్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఉండే సిటీ యొక్క లేఅవుట్ ని చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒరాయన్ బెల్ట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. ఇంకా దూరం వెళ్తే అమెరికాలో ఉన్న హోపీ ట్రైబ్ వాళ్ళు కూడా విలేజెస్ ని ఎగ్జాక్ట్ గా ఇదే ప్యాటర్న్ లో కట్టారు. ఇమాజిన్ చేయండి, ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, అసలు ఒకరి గురించి ఒకరికి తెలియదు. మరి ప్రపంచ వ్యాప్తంలో ఉండే ఈ డిఫరెంట్ సివిలైజేషన్స్ ఒకే డిజైన్ ని అండ్ ఒకే కాన్స్టలేషన్ ని ఎలాగా ఫాలో అయ్యారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఎవరో ఆ టైంలో ఉండే సివిలైజేషన్స్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అసలు ఈ ఒరాయన్ కాన్స్టలేషన్ ఎందుకు అంత స్పెషల్? ఒరాయన్ లో ఉన్న స్టార్స్ మన భూమి నుంచి వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. నాసా సైంటిస్టులు కూడా ఈ ఏరియాని చాలా కేర్ఫుల్ గా స్టడీ చేశారు. అండ్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? అక్కడ కొత్త నక్షత్రాలు పుట్టడం చాలా ఎక్కువ జరుగుతుందని చెప్పారు. లైక్ మన సూర్యుడు లాంటి నక్షత్రాలు. అండ్ లాస్ట్ లో చెప్తా అన్నాను కదా ఒక వింతైన విషయం, అదే మీ మైండ్ బ్లో అవుతుందని. హోపీ ట్రైబ్ వాళ్ళ నమ్మకం ప్రకారం మనుషులు భూమి మీదకి ఆ ఒరాయన్ కాన్స్టలేషన్ లో ఉన్న నక్షత్రాల నుండే వచ్చారని అండ్ ప్రపంచం అంతమయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఆ ఒరాయన్ స్టార్స్ నుండి కొంతమంది వ్యక్తులు వస్తారని చెప్తారు. ఇంతకీ ఆ స్టార్స్ లో ఎవరున్నారు? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది నిజమేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ చెప్పడం మర్చిపోతున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఈ ఒరాయన్ కాన్స్టలేషన్ ఇప్పుడైతే ఆకాశంలో కనిపిస్తుంది. సో తప్పకుండా మీరు ఆకాశంలోకి పైకి చూడండి. అరౌండ్ 9 o'clock కి మీకైతే ఆకాశంలో ఆ 3 నక్షత్రాలు చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.